ఈ మహిళా రిజర్వేషన్ అన్నటువంటి దాంట్లో చట్టం ఏం చేశారు గుర్తుంది కదా మనకి. వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి నాటకాలు ఆడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. 77 ఏళ్ల పాటు ఈ దేశంలో ప్రభుత్వాలు నడిస్తే దాదాపు 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, బీసీల రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? కేవలం ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం, నానబెట్టడం, దాని మీద వచ్చే ఎమోషన్ ఆధారంగా వర్గాలుగా చీల్చి ఓట్లు దండుకోవడం, ఇదే ఎత్తుగడతో దశాబ్దాల తరబడి సాగింది. ప్రజలు బుద్ధి చెప్పిన కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తుంది. మనం కూడా ఆ ట్రాప్లో పడిపోతుంటాం. మహిళా రిజర్వేషన్కి సంబంధించి సోనియా గాంధీ నేతృత్వంలో ఏదో అద్భుతం చేయబోతుంటే లాగేశారు, ఆపేశారని. ఎవరు ఆపేశారు అంటే ఆమె కూటమిలో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళే. ఇప్పుడు అట్లాగే తాజాగా మహిళా రిజర్వేషన్కి సంబంధించి అలాంటి ఆటలు ఆడకుండా మోడీ సర్కార్ ఏం చేసింది, రిజర్వేషన్స్ని అమల్లో పెట్టడానికి చట్టం చేసేసింది. రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది. జస్ట్ దాంట్లో మెన్షన్ ఏం చేశారు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి అమల్లోకి వస్తుంది అన్నారు. అంటే అమలు డేటు మాత్రమే ఫైనల్ అవ్వాలి. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది? జనాభా లెక్కల సేకరణ ఆధారంగా జరుగుతుంది. జనాభా లెక్కల సేకరణ వాస్తవంగా 2021లో జరగాలి. కరోనా కారణంగా 2 ఏళ్ళు జరగల. ఆ తర్వాత ఎలక్షన్స్ కారణంగా 1 ఏడాది జరగల. ఈ ఏడాదో వచ్చే ఏడాదో బిగిన్ చేయాలి జనాభా లెక్కల సేకరణ. దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అది జరగకుండా 25 ఏళ్ళు ఆపమని ఇప్పుడు స్టాలిన్ నుంచి కాంగ్రెస్ దాకా గగ్గోలు పెడుతున్నారు. అంటే ఇప్పటికే 40 ఏళ్ళు అయింది నియోజకవర్గాల పునర్విభజన జరిగి. 40 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారం ఉన్న నియోజకవర్గాలు ఇప్పటికే ఉన్నాయి. ఇంకొక 25 ఏళ్ళు అంటే 65 ఏళ్ల పాటు, అంటే 2-3 తరాలని నాశనం చేస్తారన్నమాట వీళ్ళు. ఇందులో నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతే మహిళలకు రిజర్వేషన్ వస్తుంది. మహిళలకు 33% వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 800 సీట్లు వచ్చినాయి అనుకోండి, 8×3 240 మంది మహిళలు పార్లమెంట్లో ఉంటారు, లోక్సభలో. అట్లాగే ఇప్పుడు రాజ్యసభలో ఉన్నట్టు 250 అయితే కనుక అప్పుడు ఈ రేషియో ప్రకారం చూసుకున్నప్పుడు 400 రాజ్యసభ సభ్యత్వాలు అయినాయి అనుకోండి. అందులో 1/3 అంటే దగ్గరగా 1200, 120 మంది, 130 మంది రాజ్యసభ మహిళలు అవుతారు. అట్లాగే శాసనసభల్లో పెద్ద ఎత్తున అవుతారు. శాసన మండలంలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు వస్తాయి. ఆ మహిళలు ఆ స్థాయికి రావడం ఇష్టం లేదు ఇక్కడ. ఫ్రమ్ ద బిగినింగ్ అదే జరుగుతూ వస్తుంది ఇండియాలో. ఈ విచిత్రమైనటువంటి కుట్రని మహిళలు అర్థం చేసుకుంటారు లేదా అన్నదే చూడాలి.